హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చుక్కకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను 8 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటాను వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. టమాటా అంతా ఇలా మెత్తబడిన తర్వాత కట్ చేసిన చుక్కకూర వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కాస్త ఉప్పు, ఒక చెంచా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కర్రీని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర కర్రీ రెడీ అయింది.